ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ మియాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి, వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. హాయ్ సార్. మీ పేరు సార్? హరి సార్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను హ్యుండైలో సేల్స్ కన్సల్టెంట్స్గా వర్క్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ రేవంత్ రెడ్డి గారు అంటే పాలన బాగానే ఉంది సార్, బట్ బాగాలేదని చెప్పలేము. స్టార్టింగ్లో మనకి 10 years కేసీఆర్ చేసినప్పుడు ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అంటే వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు చేయడానికి చాలా ఫాస్ట్గా వచ్చేవాళ్ళు అనమాట. సపోజ్ ఒక రోడ్డు పోయింది, సపోజ్ ఏదో ఇప్పుడు హైటెక్ సిటీలో కొంచెం ఏమంటారు ఐటీ ఇవి ఉన్నాయి, అవి ఏంటంటే మన కేటీఆర్ గారు చెప్తే ఏదైనా కూడా కొంచెం డెవలప్ చేయించడానికి చాలా ముందుగా వచ్చేవాళ్ళు కేటీఆర్ గారు. అయింది కూడా డెవలప్ కాదనట్లేదు. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు ఎట్లా చేసేవాళ్ళు, కేటీఆర్ కూడా అట్లానే కొంచెం డెవలప్మెంట్ బాగా చేశారనమాట. ఆ ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలనుకుంటే చేస్తున్నారు, బట్ ఏంటంటే కొంచెం బాగా స్లో అవుతుంది వర్క్ అనమాట. ఇప్పుడు సపోజ్ రోడ్స్ అనేది బాగాలేదు, ఎక్కడ చూసినా రోడ్ అనేది చాలా చండలంగా ఉంది. ఆ పరంగా చూస్తే రోడ్స్ పరంగా కూడా 1 year అవుతుంది, కానీ అసలు దాని పరంగా అసలు ఒక డెవలప్మెంట్ కూడా లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంటే నైట్కి నైట్ మార్నింగ్ చూస్తే నైట్ చూసినప్పటికి ఆ రోడ్ అనేది అయిపోయేది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు గంగారాం. ఏం చేస్తుంటారు? క్యాషియర్గా చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మంచిగా చేయాలి. టైం ఇంకా 1 year అయింది కదా. ఇప్పటివరకు ఈ అభివృద్ధి పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఎలా ఉన్నాయి, జనాలకు అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి కానీ లేట్గా అందుతున్నాయి, కొందరికి అందుతున్నాయి, కొందరికి అందట్లేవు, అందరికైతే అందుతలేవు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది బెటరే, వెళ్ళినా బెటరే, కానీ టైం కావాలి కదా. ఇలా కావాలంటే 10 years చేసారు కాబట్టి కొంచెం బాగా చేసారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? భీమవరం. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ సాఫ్ట్వేర్లో చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది, మంచిగా చేస్తున్నారు. ఆయన మొదటి నుండి పెద్ద లీడర్ కాబట్టి బాగానే చేసుకుని వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా కేసీఆర్ కూడా బాగానే చేశారు, మన తెలంగాణ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా చాలామందికి ఉపాధి కల్పించారు. బాగుంది, ఆయనది కూడా బాగుంది. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? మొహమ్మద్ గౌస్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడిపిస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక వచ్చి నుంచి అయితే ఏం చేయలేదు ఇంతవరకు. ఇక ఇప్పటిదాకా ఏం చేస్తాడో తెలియదు, మరి ఏం చేస్తే ఇక లాస్ట్కి ఆటోలే బద్ద అంటుండే, ఆటోలో తీసేయమంటుండే, మరి ఏం చేస్తాడో తెలుస్తుంది. ఇంతవరకు అయితే ఏం చేయలేదు కదా ఆయన. మాట సంవత్సరానికి 12,000 ఇస్తాడు, ఆ 12,000 కూడా ఇంకా రాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా వచ్చింది కానీ మాకు ఇండ్లు అయితే రాలేదన్న ఇంతవరకు. డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఏం రాలేదు. ఇంకా ఆటోలలో కూడా ఏం చేయలేదు ఆయన కూడా. చేస్తేనే అన్ని పనులు బాగుంటాయి కదన్న. గరీబుల దాకా వస్తేనే ఇది ఉంటుంది కదన్న. గరీబులకి ఏమైనా చేస్తేనే కదా మళ్ళీ గెలిచేది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏవైతే ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అందుతున్నాయంటారా కొంతమందికైనా? ఇంకేడన్నా మనకు డబుల్ బెడ్రూమ్లో అన్న డబుల్ బెడ్రూమ్ ఇయ్యం లేదు. ఇంకా గ్యాస్ అంటే ఒక నెల 2 నెలలు పడ్డాయి, ఈ గాడికి పడతానే లేవు. ఇక కరెంట్ అంటే అయింది, అది కరెంట్ ఒకటి అయింది. 200 యూనిట్లు ప్రతి నెల ఉచితం వస్తుంది. అది వస్తుంది లేవు, 2-3 నెలల నుంచి అది ఫ్రీ అయింది. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? వెంకటే. ఏం చేస్తున్నారు సార్? నేను బిల్డింగ్ మెటీరియల్ సప్లై. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు. ఇప్పుడు అప్పుడైతే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ బాగా నడుస్తున్నాయి, వర్కర్స్లు ఏం లేవు, పనులు ఏం నడుస్తలేవు, సైడ్లు ఏం నడుస్తలేవు. సైడ్లు మొదలు పెట్టాలి, బిల్లర్లు భయపడుతున్నారు. హైడ్ అని పొల కొడుతున్నారు మొత్తము. ఎక్కడ వర్కులు లేవు. వర్కులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి లేవు. అసలు పనులు ఏం నడుస్తుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పనులు బాగా నడుస్తుండే, ఇప్పుడు పనులు ఏం లేవు. అసలు తిండికి కూడా దొరుకుతలేవు, పెట్రోల్ కూడా దొరుకుతలేవు, వర్కర్లు ఏం నడుస్తలేవు, లేబర్కి పని కూడా దొరుకుతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాబట్టి బాగానే ఉంటాయి అనుకుంటే కాంగ్రెస్ కూడా అంతంతనే ఉంది. లెక్కకైతే కేసీఆర్ కొద్దిగా బాగా నడుస్తుండే అప్పుడు పనులు. ఏం పరిపాలన ఏం లేదు. మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది, డెవలప్మెంట్ పడిపోయింది, ఏం పనులు ఏం నడుస్తలేవు. పాత సైడ్లో అక్కడక్కడ నడుస్తున్నాం అంతే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? చంద్రమౌళి. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇక్కడ ఏం లేదు, భోంచేసి పోన్నట్టు ఉన్నది. అక్కడ ఏం లేదు, ఇన్కమ్ లేదు. పథకాలు చాలా ప్రకటించండు, ఇవ్వలేకపోతుంది. అంటే ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారెంటీలు కానీ జనాలకు ఎంతవరకు అందుతున్నాయని మీ అభిప్రాయం? 25% అందినాయి. రైతు బంధు అయినా, రైతు బంధు లేనే లేదు. రుణమాఫీ 60% అయింది, ఇంకా చాలా అయ్యేది ఉంది. మిగతా విషయాలు కూడా అన్ని పెండింగ్లే ఉన్నాయి. వృద్ధులు అయ్యి అంటే ఇంకా టైం ఉంది కదా, ఇంకా టైం ఉన్నది 4 సంవత్సరాలు, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయలేడు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన అప్పు చేసిండో టైంకి అయితే వేసేది. రైతు బంధు అయినా, వృద్ధులకు పెన్షన్లు అయినా ఏదైనా ఇన్ టైంలో వేసేది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్
ఇన్ టైం లేదు, ఇప్పుడు ఏం లేవు కదా. మీ పేరు సార్? నా పేరు కవిరాజ్ తలారి. ఏం చేస్తుంటారు సార్? నేను క్యాటరింగ్ బిజినెస్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచిగా ఉందండి. రేవంత్ రెడ్డి గారి పాలన చాలా మంచిగా ఉంది. ఏదైతే ఆయన వాగ్దానం చేసిండో ఎలక్షన్ కంటే ముందు ప్రతి వాగ్దానం మెల్లమెల్లగా అన్ని క్రమంగా అన్నీ నెరవేర్చుకు. ముఖ్యంగా ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు అది చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మన నారాయణఖేడ్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇక్కడ నుంచి దూర ప్రాంతాలు నిజామాబాద్, ఆదిలాబాద్ అటు పోవాలన్నా పోనీకి 500, రానికి 500 ఒక్కరికి. అట్లా ఒక 2-3 కలిసిపోయారు అనుకోండి 1500, రాని పోనీకి 1500, రానికంటే ఒక 3000 మిగిలిపోతున్నాయి. ఇట్లా పండుగలకు కానీ దేనికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు వాళ్ళకు అదొకటి మంచిగా ఉంటుంది. అదేవిధంగా మరి గ్యాసు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉచితంగా, ఇవన్నీ కూడా లో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మేలు చేకూరుస్తుందని నా అభిప్రాయం. అదేవిధంగా ముఖ్యంగా మెయిన్ ఏంటంటే ఏదైతే లోన్ వేవర్ ఉందో, ఏదైతే రుణమాఫీ అనేది ఉందో అది చాలా మందికి, చాలా రైతులకు ఈరోజు మేలు చేసింది. చిన్నకారు రైతులకు మేలు చేసింది. అంటే పెద్ద రైతులు 100 ఎకరాలు 200 ఎకరాల వాళ్ళకి దాంతో ఏమీ లాభం లేదు. కానీ చిన్న రైతులకు ఎవరెవరైతే ₹1,00,000 పైన తీసుకున్న వాళ్ళు 2 లక్షల దాకా చేసారు, ₹1,00,000 పైన తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా మేలు జరిగింది. ఇంతకుముందు కేసీఆర్ హయాంలో ఆయన చేసిన రుణమాఫీ ఆ వడ్డీలకు మాత్రం సరిపోయింది. ఈరోజు లోన్తో పాటు వడ్డీలు అన్నీ కూడా మాఫ్ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు లోన్లు తీసుకొని మళ్ళీ క్రాప్ వేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి రైతుల్లో కూడా చాలా సంతోషం ఉంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు బి హనుమంతరావు. ఏం చేస్తుంటారు? నేను భారత రాష్ట్ర సమితి శాంతినగర్ జనరల్ సెక్రటరీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తెలంగాణ భాషలో చెప్తున్నాను, పెనమి నుంచి పొయ్యిల పడ్డట్టు అయింది రాష్ట్ర ప్రజల పరిస్థితి. 6 గ్యారంటీలు అన్నారు, ఇప్పటి కూడా అమ్మలేదు. ఇప్పటిదాకా ఇస్తున్నారు ఏదో తడప 4.5 కోట్ల ప్రజానీకానికి 20 లక్షల మందికి ఇస్తారు కరెంటు మాఫీ అని, 200 యూనిట్లు అని అంతవరకు. కానీ రాష్ట్ర ప్రజలకు అసలు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలనలో రాష్ట్రం ఒక సుభిక్షంలాగా ఉన్నది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రాష్ట్రం ప్రజలను పట్టించుకున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నలుగురి పరిపాలన అయిపోయింది. ఒక ఆయన ఢిల్లీలో ఉంటాడు, ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఒక ఆయన పేరేవిలు చేస్తుంటాడు. ఇట్లా ప్రజలను మొత్తం అస్తవ్యస్తం చేసి 1.5 ఏడాది పాలనలో ఇప్పటి వరకు అసలు ప్రజలకు ఏం చేసిందే లేదు. ఒక బస్సు అన్నారు, బస్సులు ఎక్కి ఆడోళ్ళు పోతున్నారు, మగోళ్ళు పడుతున్నారు. ఇప్పుడు బస్సు అనేది ఏంది, రాష్ట్రంలో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్లోనే ఆర్టీసీ లాసుల్లో ఉండే. సో ఈయన వచ్చినాక బస్సు ఫ్రీ అని పెట్టాడు. ఎవరికి లాభం వస్తుంది? గవర్నమెంట్కే లాస్ కదా. మరి అలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలను ఓట్లు దండుకొని ఇలా ప్రజలనే మోసం చేసి పథకాలు అన్నాడు. రుణమాఫీ అసలు ఎవరికి కానే కాలే, 30% కూడా కాలే.